5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఆయన చేసిన అభివృద్ధి సున్నా. నిజానికి ఆయన పేరుకు మాత్రమే ఎమ్మెల్యే. పెత్తనమంతా పెద్దాయనతో పాటు ఆయన అనుచరుడిదే. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆ నియోజకవర్గమే చిత్తూరు సెగ్మెంట్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లా గతంలో టీడీపీ, కాంగ్రెస్లకు కంచుకోటగా ఉండేది. కానీ 2014-2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారిపోయింది. ఆ పీరియడ్లో వైఎస్ఆర్సీపీ హవా కనిపించింది. కానీ మొన్నటి ఎన్నికల్లో మరోసారి టీడీపీ హవా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు జిల్లా కీలకమైనదని చెప్పవచ్చు. ఈ జిల్లా నుంచే ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, గల్లా కుటుంబం, పెద్దిరెడ్డి ఫ్యామిలీ, బొజ్జల ఫ్యామిలీ ఇలా ఎంతోమంది హేమాహేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఇక ఈ జిల్లాలోని చిత్తూరు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉండటంతో ఈ నియోజకవర్గం ఎంతో వెనుకబాటుకు గురైంది. ఈ నియోజకవర్గంలో 80-90% మంది తమిళులే ఉంటారు. ఈ చిత్తూరు జిల్లాలో ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీలకు పట్టం కడుతూ వచ్చారు. కానీ 2014-2019 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టింది. 2019లో చిత్తూరులో వైసీపీ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరణి శ్రీనివాసులను జంగాలపల్లి శ్రీనివాసులు అలియాస్ జేఎంసీ అని కూడా పిలుస్తారు. ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని ఎస్వి విశ్వవిద్యాలయంలో పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శ్రీనివాసులు 2009లో చిత్తూరు నుండి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి కేవలం 1710 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీకే బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 2014లో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ చేతిలో ఓడిపోయారు. మరోసారి 2019లో వైసీపీ తరపున పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పెత్తనమంతా ఆ పార్టీ అగ్రనేతలదే. ఎమ్మెల్యే శ్రీనివాసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఉండేవారు. కింది స్థాయిలో చక్కబెట్టేదంతా కొందరు వైసీపీ స్థానిక నేతలే. వారిలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విజయానందరెడ్డి అని ఓ రకంగా చెప్పాలంటే అతన్ని షాడో ఎమ్మెల్యే అని స్థానికులు చెబుతూ ఉంటారు. విజయానందరెడ్డి గత 5 ఏళ్లలో వైసీపీలో ఎంతో క్రియాశీలక రాజకీయాలు నడిపారని చెబుతూ ఉంటారు. జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయానందరెడ్డి అప్పటి ఎమ్మెల్యేను కూడా కాదని రాజకీయంగా నియోజకవర్గంలో చక్రం తిప్పేవారని నేటికీ అక్కడ ప్రజలు గుసగుసలాడుతూ ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టడంలో బిజీగా ఉండేవారని చెబుతూ ఉంటారు. ఈ 5 ఏళ్లలో చిత్తూరు నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనే విమర్శలు ఉన్నాయి.